హాయ్ అండి. ఇవాళ మన వీడియో ఏంటంటే కాకరకాయ కూరని చేదు లేకుండా ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తానండి. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని వాటిని రౌండ్‌గా స్లైసెస్‌గా కట్ చేసుకొని వాటిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన శనగపప్పు కొద్దిగా తీసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీనిలో ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టండి. పట్టి దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు పొయ్యి మీద మనం ఒక పాన్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి. అలాగే దీనిలో కరివేపాకు, పచ్చిమిరపకాయలని మధ్యకి చీల్చుకొని అవి కూడా ఇందులో వేసుకొని బాగా వేయించండి. ఈ కాకరకాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. కాకరకాయ తినటం వల్ల రక్తపోటు, అలర్జీలు తగ్గించుకోవచ్చు. అంతే కదండి, డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కాకరకాయ చాలా మంచిది. దీనిలో మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, జింకు పుష్కలంగా ఉంటాయండి. అన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కాకరకాయలో. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా తిప్పుకొని మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని బాగా గరిటెతో తిప్పుకోవాలి. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కాకరకాయ కడుపులో ఉండే నులి పురుగుల్ని నాశనం చేసే గుణం ఉంటుంది. అందుకని మనం ఇది పిల్లలకి ఈ విధంగా చేసి పిల్లలకి పెడితే వాళ్ళకి చాలా మంచిదండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా గరిటెతోటి తిప్పుకుందాం. మీరు ఈ విధంగా చేసి పెట్టండి. కాకరకాయ తినని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారండి కాకరకాయ కూరని వద్దనకుండా. కాకరకాయలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకి పుష్కలంగా అందుతాయి. ఈ విధంగా కానీ మీరు చేసి పెట్టండి మీ వాళ్ళకి. చూడండి, ఇప్పుడు మనం ఏదైతే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నామో ఆ పౌడర్ని ఇందులో వేసేసి బాగా గరిటెతోటి తిప్పాలండి. ఈ పౌడర్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా, కలిసేలాగా బాగా తిప్పండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి ఇందాక ఆల్రెడీ మనం వేసుకున్నాము, కొంచెం యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగా వస్తుందన్నమాట. టేస్ట్ మనకి తగులుతూ ఉంటుంది. సో అంతేనండి, దీన్ని బాగా కలిసేలాగా తిప్పుకోవడమే. అంతే, రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. మీరు తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఎలా ఉంది అనేది నాకు తప్పకుండా తెలియజేయండి. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.